రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములపై ప్రభుత్వం వేటు వేసింది. హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట బాధితారాహిత్యంగా అనుచిత ప్రవర్తించినందుకు గాను ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అటవీ దళాల అధిపతి డాక్టర్ పివి చలపతిరావు. పుంగనూరు మండలం చంద్రబాకులపల్లిలో మైనింగ్ కోసం దాఖలైంది రిట్ పిటిషన్ కు సంబంధించి కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే టైంలో 20 పేజీల జాయింట్ సర్వే రిపోర్టులో కేవలం 4 పేజీలు మాత్రమే జతపరిచారు శ్రీరాములు. ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచారన్న అనుమానంతో ఎఫ్ఆర్ఓను వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు న్యాయమూర్తి 2026 మార్చి 3న హైకోర్టులో విచారణ సందర్భంగా ఎఫ్ఆర్ఓ శ్రీరాములు కోర్టులో అనుచిత ప్రవర్తించారు. న్యాయమూర్తి ఎదుట క్రమశిక్షణ రాహిత్యంతో అహంకారపూరితంగా వ్యవహరించారు. ఒకే అంశంపై కోర్టుకు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇచ్చి శాఖకు చర్చనీయాంశమైన దెబ్బతీసేలా ప్రవర్తించారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించినందుకు గాను క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అనంతపురం సర్కిల్ కన్వర్జరేటర్ ఆఫ్ ఫారెస్ట్ కు సిఫార్సు చేశారు. దీంతో అటవీ దళాల అధిపతి డాక్టర్ పివి చలపతి యాక్షన్ తీసుకున్నారు. సస్పెన్షన్ కాలంలో శ్రీరాములు పుంగనూరులోనే ఉండాలని, అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్. సౌజన్య, పుంగనూరు ఎఫ్ఆర్ఓ శ్రీరాములు హైకోర్టులో వ్యవహరించినటువంటి తీరు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక క్వారీ విషయంలో అక్కడ భూమి వివాదాస్పదంగా మారింది. అయితే ఆ ఒక యజమాని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. రిట్ పిటిషన్లో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా అక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీరాములను మార్చి 3వ తారీఖున పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 3వ తారీఖున మార్చి శ్రీరాములు హైకోర్టులో హాజరైనటువంటి నేపథ్యంలోనే అక్కడ జాయింట్ రీసర్వేకి సంబంధించినటువంటి పేపర్లు సబ్మిట్ చేయాల్సి ఉంది. అయితే ఆయన కోర్టులో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా జడ్జితో వ్యవహరించినటువంటి తీరు కొంత అభ్యంతరకరంగా ఉందని కూడా అక్కడ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటు కూడా మొదటగా ఏదైనా న్యాయస్థానం సంబంధించినటువంటి కోర్టులో హాజరు అయ్యే ముందు ఖచ్చితంగా అక్కడ పోలీస్ ఆఫీసర్ అయితే న్యాయమూర్తికి సెల్యూట్ చేయాల్సి ఉంటుంది. అయితే సెల్యూట్ చేయకుండానే అక్కడ అతను కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడము, ఆ తర్వాత ఏదైతే సర్వే రిపోర్ట్కి సంబంధించి 3 నుంచి 18 పేజీలకి సంబంధించి పూర్తిగా అక్కడ సబ్మిట్ చేయకపోవడము, అదే రకంగానే అక్కడ ఆపోజిట్ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాను మాట్లాడుతున్నట్టు జడ్జితోనే అతను వ్యవహరించినటువంటి తీరు పూర్తిగా కూడా అక్కడ వివాదాస్పదమైంది. దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి ప్లేడర్ కూడా ఇతనిపైన ఫైర్ అయినటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా అటు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అటు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ చలపతిరావు దీనిపైన విచారణకు ఆదేశించారు. అయితే విచారణ తర్వాత ఇతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అటు అనంతపురం కన్జర్వేటివ్ అదే రకంగానే చిత్తూరు డిఎఫ్ఓ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇతనిపైన ప్రస్తుతం సస్పెన్షన్ వేట్ అయితే వేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా అతను పుంగనూరులో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ను దాటి వెళ్ళకూడదని చెప్పి కూడా ఈ ఆదేశాల్లో జారీ చేశారు. అదే రకంగానే శ్రీరాములు పైన అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇతను అక్రమంగా కేసులు నమోదు చేయడము, దాంతోపాటు కూడా ప్రభుత్వ నిధులకు సంబంధించి కొంత దుర్వినియోగం చేసినటువంటి వ్యవహారం పైన ఇతని పైన గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలోనే ఇతను ప్రస్తుతం హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తితోనే కొంత అసభ్యకరంగా వ్యవహరించడము, అక్కడ కోర్టులో కొంత అభ్యంతరకరంగా ఇతని వ్యవహార శైలి ఉండడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, అంటే ప్రస్తుతం అటవీ శాఖలో ఉన్నటువంటి కీలక అధికారులు ప్రభుత్వ పెద్దలు కూడా ఇతనిపైన సీరియస్ అయినటువంటి నేపథ్యంలోనే ఇతనిపైన ప్రస్తుతం సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితుల్లో అతను పుంగనూరు దాటి వెళ్ళకూడదని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.